కొంతకాలంగా ఉస్మానియా విద్యార్థులు చేస్తున్న పోరాటం ఫలించింది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర ముళ్ల కంచెలు తొలగిస్తున్నారు పోలీసులు, ఓయూ సిబ్బంది. కంచె తొలగింపుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. వాతావరణాన్ని నెలకొల్పి వైస్ ఛాన్సలర్ విద్యార్థులందరినీ కలిసి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి గత 15 రోజులుగా మేము ఉస్మానియాలో పోరాటాలు కొనసాగిస్తున్నాం. ఉస్మానియాలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అంతటా అదేవిధంగా ఓయూ పరిపాలనా భవనం దగ్గర ముళ్ళ కంచెలను బారికేడ్లను పెట్టి విద్యార్థులను ఇక్కడికి రానివ్వకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా దాదాపు ఇక్కడ ఒక నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని వ్యతిరేకిస్తూ మేము గత 15 రోజులుగా ఇక్కడ ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పాలి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, అదేవిధంగా సభలు సమావేశాలు పెట్టుకున్నటువంటి ఒక స్వాతంత్రం, ఒక క్యాంపస్ డెమోక్రసీ ఉండాలని చెప్పేసి మేము గత 15 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచెలను బారికేడ్లను తొలగించారు ఓయూ అధికారులు. ఇది విద్యార్థుల విజయం. విద్యార్థులు పోరాడితే పోయేదేం లేదు. మనకు బానిస సంఖ్య